ముక్కు నాలుగు రాగలెట్టింది నీ ముక్కు తొక్కితే పల్లె కనగచ్చునా దుర్గం ఇడగొలుతాను కావచ్చు ఏమన్నా కానీ సందర్భంలో ఒడిగా తిందామని అనుకున్నాడు కొడితే భయం ఉంటా తిరిగితే భయం ఉంటా కంటి చూస్తాను భవిస్తా మరి ఏందనుకున్నావు సపరేట్గా అన్న మళ్ళా ఈయన కవరింగ్ ఇంటికాడ అన్ని బయటకు వెళ్ళనియ్యా మరి ఏందనుకున్నావు నేనంటే నా భార్య గద్దు గద్దం అంటది ఆ బంగ్లానికి ఈ బంగ్లాని దొరికిస్తా ఈ బంగ్లానికి ఆ బంగ్లాని దొరికిస్తా అట్లా కాకపోతే కరెంట్ తిరిగి నడిపిస్తా అట్లా కాకపోతే అలా నడిపిస్తా ఎక్కడ కావాలి బాత్రూమ్ పోతుంది మా అక్క గట్లా అంటున్నావు అయితే నా భార్య పెద్ద ఆఫీసర్ అయింది ఒక్క గుట్టి నీకైనా 10,000 నీళ్ళు వేసుకున్నాడు దాని సార్లు నీళ్ళు వస్తుందని లంగ పెడతానికి అవసరం నేనంటే నా భార్య గద్దం అంటది కచ్చిరి కాడికి నేను ఇంటికి వచ్చింది అనుకో నా అలికిరిన్నది అనుకో కింద కూర్చున్నది లేచి కూర్చులో కూర్చుంటది అడిగైనా గద్దం అంటది ఒకసారి మళ్ళొకసారి చూపెట్టు వీళ్ళంతా నా బలం నా పవన్ నా కదర్ వీళ్ళందరూ చూస్తున్నాట ఒకసారి నా పరంగా లేదు నా బలగమ్మ కూడా నా పరుగు తిట్టిగానే అది పేపర్ ఒక్కసారి 2 సార్లు ఉండాలి 3వ మాట ఉడగడిపోయా ఇంకేమన్నారు అలా ఒక ఏమంటివే చేసుకోకుండా ఎక్కువ పడతావు వాడు ఎవడో ఇల్లు అనుకుని వచ్చిండా కలం అనుకుని వచ్చిండా కూర్చొచ్చిడా కూర్చో ఆడిదానివి ఆడు ఉండమంటే ఉండాలి నిన్న ఉండు వాడు ఎవడో కూర్చొస్తా లబ్బరి ముక్కడు నాన్న చేసి పక్కన రాసుకెళ్ళి ఇవ్వనిబ్బే నువ్వు మధ్యలో ఉండాలి కానీ పక్కింటోడు రాసుకెళ్ళి కావాలి మరి అటువంటి మా సంఘం వల్ల మాట తిన్నది కాదు నా సగం నీకు తెలవాలి మరి అరిచెట్టు అడిపెట్టి ఎక్క చెట్టు ఏరు గుంచెట్టు గుంజిపెట్టిన అనుకో ఈవులే నేను కలుగుకొని చెప్తా బిడ్డ నీ బాంచల్ని 3 పట్టుకుంటా ఈ ఊర్లో 4 కుక్కలు చేయి నన్ను 3 కుక్కలు చేయి ఈ ఊరు మొత్తం పెద్దరిలే మరి నీతో పని లేదు నీ భార్య చూడు అడవిలో పెట్టి జరగదు నీ గుళ్ళ పూజ ఉంటానమ్మా ఉన్నదమ్మా ఏ ఊరు ఉన్నది ఏ పంట ఉన్నది ఏ రాజ్యం ఉన్నది
ఓ బిడ్డ భక్తురారా ఏ ఊరు ఎప్పుడు మాట్లాడతావయ్యా నా నాన్నది ఏదో ఊరు కాదు నా పట్నం అంటే సురేందరగిరి పట్నము నా భర్త పేరు సురేందరాజు నా పేరు సుచర్ర నానా అరే నా గర్భవాసం ఒక్క కొడుకు పుట్టిండు కొడుకు పేరు సత్యరాజు నా కొడుకు లగ్గం చేసిన నా కొడుకు పేరు రమాదేవి ఉన్నదయ్యా అరే రేపు రేపటికల్లా నా భర్త ప్రాణమతి నా ప్రాణమోతే నాకు ముందు నడిచి ఎక్కువ కొడుకున్నాడు వెనక మర్ర ఏడు చెప్పి లేకపోయినా అమ్మ కన్న తల్లి చూడవమ్మా నాయనా అయ్య కన్న తల్లి చూడవమ్మా నాయనా అయ్య ఓ దేవదంగమయ్యా నాయనా అయ్య కోరిన కొడుకులయ్యా నాకున్నరా అయ్యా పౌసిన బిడ్డాలా నాయనా అయ్యా బిడ్డ లేకమయ్య సంగమయ్యా నా కోరిన కొడుకు వంశం బిక్కలేరా అని తిరులోక నచ్చలోక వెళ్ళా భార్య భర్తల పాట పడ దృఢపోయిస్తున్నాం మా పూజ పెంచేస్తున్నాం నీది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదయ్యా భక్తులు ఇంతవరకు మీ తాతమ్మ చేసిన పాప తల్లి కలిగి నీకు అందుకే అటువంటి నీ గర్భాల వదిలి బిడ్డ పొలం ఓడిగట్టలేదు అటువంటి పూజలు ఉన్నవాటి నీ పాప తిరిపి నీకు బిడ్డగా బిడ్డ పొలం కలిగి ఉన్నదమ్మా అయ్య బిడ్డని తీసుకోవే భక్తురాలన్నా కన్న తల్లి చూడవమ్మా నాయన నాయనా ఓ బిడ్డ భక్తురాలా నాకు చక్కని బిడ్డలు అడిగాడు కరగనా కరగను అరే నా గర్వ చక్క నాకు చక్కని బిడ్డను చెప్తున్నావు నాకు బిడ్డలు ఓడి కట్టేది ఉంటే నా కాళ్ళని బలమనుకుని నా భర్త తెచ్చుకొని ఏ బ్రహ్మనాథ వేడికి వెళ్ళిపోతున్నానా ఇందులో మూడు తీనమ్మ పండుగల్లగా నవ్వోదు కానవోదు బిడ్డ బాలమైన ఓడి కడతా నీకు బిడ్డ పుట్టినాక భక్తురాలా ఓతల్లి భక్తురాలయ్యా నీ గర్భల బిడ్డ బలం కలిగే ఉన్నది నీకు బిడ్డ బలం ఓడి కడతా గాని నీకు బిడ్డ పుట్టినాక నీ బిడ్డకు సాధన రోజుకో పెద్ద రోజుకోవు అగో నీ బిడ్డ పుట్టి 21 రోజు వెళ్ళినాక అయ్య బిడ్డతోని సాగు అన్నవు నీకున్నదా బిడ్డతోని సాగు అన్నవు నీకున్నదా సాగు అన్నానికైనా ఒప్పుకుంటే సంతానం ఓడి కడతా దేవరాలి బిడ్డతోని సాగు అన్నం ఉన్నది నీకు నీకు బిడ్డ పుట్టినాక నీ బిడ్డ 21 వెళ్ళాక నీకు సాగు కన్నం ఉన్నది నువ్వు సాగు పోయి సందర్భం ఓడి వెళ్తా లేకపోతే ఎండుకొని వెడికి వెళ్ళిపోతా మాట్లాడతానే అమ్మా భగవంతా నాకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ 21 వెళ్ళాక ఒక్కవేళ నా ప్రాణం వచ్చి అమ్మమ్మ నాకు బిడ్డ పుట్టినాక ఒక్కవేళ నా ప్రాణం పోతే నా బిడ్డ అయ్యో కన్న తల్లి చూడమమ్మా నాయన ఓ దేవ సంగమయ్యా నాయన
కొదన్నా సంగమయ్యా అయ్యా నాకు బిడ్డ ఉడినాక నారాయణ నాకు బిడ్డ ఉడినాక నారాయణ అయ్యా నా బిడ్డ ఆడలైనా నారాయణ పాడాడ చూడముందు నారాయణ అయ్యా నా బిడ్డ పాడలైనా నారాయణ అయ్యా పాడాలి నా ముందు నారాయణ అయ్యా నాదొక్క ప్రాణమైన నారాయణ అయ్యా నా ప్రాణం పోతగాదే సంగమయ్యా అయ్యా రేపు రేపాడి కల్లా నారాయణ అయ్యా నా తోడ పుట్టినల్లో నారాయణ నాకు అక్క ఎల్లలు లేరే సంగమయ్యా సంగమేశ్వర నాకు బిడ్డ బిడ్డగా నా ప్రాణం పోతే నా తోడ నాకు అక్క ఎల్లలు అడిగే అయ్యో చదరా నా ప్రారంభంగా నా బిడ్డ ఇద్దరు చేతుల పెడతల్లారి వాళ్ళ చేతులోరా వాళ్ళ చేతులోరా నేనే పెడతా మళ్ళా ఓడబిట్టే వాళ్ళు అక్కడే ఇళ్ళల్లో నాకునే కాపాయే ఓడబిట్టే వాళ్ళు అన్నదమ్మోలైనా అప్పటికే ఇప్పటికంటే నానా అమ్మయ్య రాడ ప్రాణం పోతే నేను అది వరకు నేను మా వాళ్ళు ఉండరయ్యా మే అంట బలగము నేను మామాలైనా నాకు లేకపాయే అమ్మ ఉన్నానాలో పువ్వ అన్నారు నానా పాడమన్నానాలో పాజమన్నారు నానా అమ్మగరము అయితే పువ్వగరవే నానా పాలగరము అయితే పాజగరవే నానా రేపడిగల్లో నా బిడ్డ నానా అమ్మాలేటోళ్ళ చూసుకుంటూ నాకు అమ్మాలేదు అమ్మలేదు అను వారి వాళ్ళ ఇళ్ళ పండి నా బిడ్డ పోతే వారి వాళ్ళ ఇళ్ళ పండి మంత్రి కొంచెం పట్టుకొని పోతండి ఈ పోరి పాడవాడ ఈ పోరు పుట్టినాక అమ్మడు దాసుకున్నదారి 10 మంది 10 తిరడంటే ఇంకా రోజు నా బిడ్డ అమ్మ చూసిన రాని నన్ను కానీ భూమిని వేసి మీరు నీ బిడ్డ గట్టవే అమ్మా నీ బిడ్డ బాధనే చూస్తామని నా బిడ్డ ఏ చెట్టు కడుతుంది ఏ కోట కడుతుందయ్యా మన భారతదేశ బతుకమ్మ పండుగ అంటే బాబు కోడి పెద్దదన్నది బతుకమ్మ పండుగ రోజు మంది పిల్ల కొత్త కొత్త పండుగ చేసుకొని వాళ్ళు బతుకమ్మలు పట్టుకొని పోయి బతుకమ్మ పాట పాడుకుంటే అయ్యాక రోజు నానా నా బిడ్డ నానా నా వీధి పాట పాట పాడుకుంటా బిడ్డ ఎడతాదయ్యా సాగు సావన్న మాట నేను అడిగచ్చింది మనకు సత్తునోళ్ళు ఎవరు కనబడతారు ఈ వాటి రోజుల్లా ఈ పల్లె గ్రామంలోనా చక్కని ఇంటి వేరే వారి ఇళ్ళల్లా యాదయ్య ప్రారంభమైంది ఆ యాదయ్యకు ఎండాక బంగారం వాదిగచ్చరా తన గర్భవాస వందు 3 కొడుకు 4 బిడ్డలు ఎదుగుంటి తన బతుకుండంగా నడుపు కొడుకు దాచుకున్నాడు అయ్యో కొడుగా నువ్వేనా తొమ్మా ఇక నాకు దొరికింది కొడుగా అయ్యో 2 కొడుకురారా నాకు 3 కొడుకు మురి పంగా అదుకుంటి నీ నడుపు కొడుకు దాచుకున్నారా అది 11 రోజులు బట్టి మా బాబు యాదయ్యో ఈ రంగవద్దడా ఆ రంగవద్దడారి నా బాట చూస్తారా కొడుకురారా అయ్యో 4
బిడ్డలారా నేను మిమ్మల్ని కన్నా కానీ మీ రాతగలని బిడ్డలారు వచ్చే పండుగల్లా పోయి ఏడు పండుగల్లా ఆడోళ్ళకైతే అది పెద్ద పండుగ బాలకైతే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు మా బాబు యాదయ్య ఉన్నాడు నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చి నాకు చీర పెడతాడు నాకు జాకిరి పెడతాడు అని నా బాట చూస్తారా బిడ్డలారా రేపు పొద్దుగారా మీ అత్తడు మీరు వెళ్ళిపోయాక మీ ఇంటి పక్క పడ్డారు ఏమంటారు అయ్యో బిడ్డలారా 11 మీరు ఏడి వెళ్ళండి మా బాబు యాదరు మేము దాసగొల్లరాని మీరు పాడివినా వీడో పరివేనా గాడో కర్ర కర్ర దోడో నవి పాడ పాడవాడు గుండా ఎత్తురానే వీడో అయ్య బిడ్డారా నిమ్మలగన్నా గాని రాతగానా లేదో అట్టమైన వీడో నీరు చూడారారో బాధలైన వీడో అయ్యో బిడ్డలారా ఈ అడవిల్ల గారి ఏంటున్నది 6 నెలలకు ఒక్కసారి తల్లి గారి ఇల్లు తోడుకొనొద్దండి మీరు వచ్చే తవరవరా శ్రీకారస్తుని పల్లె కోరి కనబడితే ఓ బాబు యాదయ్యో నువ్వు ఎక్కడ ఉన్నవాడి నా కోరి వినవాడో పొంద వినవాడో ఎడుతురాదే వీడు ఆపదచ్చే రోజు అమ్మాది గత్తదో బాధ కలిగిన రోజు బాబు అది గత్తడో కోరి 2 కొడుకులారా మీ అవ్వ పోజవ పైన కొడుకులారా మీ అవ్వ కాల కనంగన్న పెట్టి మీ అవ్వను సాధు కోరి కొడుకులారా నా బిడ్డ నా ఇంటికి వచ్చి రోజు అయ్యో అక్క ఇళ్ళలారా మీరు ఎప్పుడైతే ఖర్చు సుఖం అడగపోతే నా పోట చూసుకుంటా నా బిడ్డ ఎడతాడు కొడుకురారా యాదయ్య ప్రాణపోతే మన కనబడతాడా ఒక్కవేళ నా ప్రాణం పోతే నా బిడ్డ ఏ చెట్టుకి వెళ్తుంది ఏ గుడ్డకి వెళ్తుంది అయ్యా అమ్మ కన్న తల్లి చూడమమ్మా నారాయణో అయ్యా ఓదేవ సంగమయ్యా నారాయణో అయ్యా నీకు దండాలు పెడతా నారాయణో అయ్యా నారిపోయే పోగాడ నారాయణ రంగులు ఎందుకనే చేయమంటారా అయ్యా వంగేడు పొద్దు గాడ నారాయణ వర్ణాలు ఎందుకనే చేయమంటారా సంగమాదేవరా ఎందుకెత్తే బంగారు బలమైన దాన్ని బంగారు నంది వేల కొడుకులు పెట్టి నేను ఎండి కొండదానంత గాని ఏ గంట లేకుండా సంద్ర పదం అడిగట్టున్నానా అమ్మ కొడుకు ఏం కొదవ అన్నట్టు నీ భక్తురా నీ బిడ్డతో నీవు సాగు అంట ఉన్నది సాగు అన్నాను ఇప్పుడు సందర్భాలు ఓడి కడతా మరి సాగు అంటే 2 నువ్వు ఎందుకు గడవాలి నువ్వు ఎందుకు బాధపడాలి అలా కలిగి మీద 7 కొడుకులు లేని బిడ్డలు ఎంతమంది లేరు మరి నీకు ఇచ్చే పని ఎద్దాలు కానీ ఓడి కట్టిపోతా కలంటి వెళ్ళిపోతానమ్మా ఓ బిడ్డ భక్తురా సంతల పడింది బిడ్డ అని అప్పుడు గుడి ముందు కచ్చాను అప్పుడు కన్నత మనసు ఒక మాట అనుకున్నది అప్పటికి ఎప్పటికే అనుకుంది కథ పురుషుని పోతలైతే మనుషులకి ఎంత పూత పోతుంది అంత ధరణి పారు కొంత ఖాత పారు అదే పొద్దుకి మాట మాడు తెల్లరా మాట్లాడు తెల్లరా మాట్లాడు పొద్దుకి మాట్లాడు సంఘం చూస్తే 60 ఏళ్ళ పెద్ద మనిషి నాకు బిడ్డ ఉంటుంది నా బిడ్డ 20 కూడా వెళ్ళాక నా లాంటి వాళ్ళ దేశం ఎంతమంది లేరు అంతమంది ఆదికత్తనా ఆదికత్తకు నా ప్రాణమేనా గాని నా బిడ్డ బాధపడి తొండిపోతండి ఎవరికి అన్న బిడ్డ అంటే తల్లి చూసడానికి అన్న బిడ్డ అంటే నా పేరు అంతే కొనియాడుతుంది నేను సాగుకు కోసం దాన్ని తీసుకున్నాను సంగట అన్నమాట
తప్పలు పోయి మొత్తం తుప్పట్లేదు ఏం చేయమంటారు అయ్యా చేతులు మరి 21 రోజులు వెళ్ళాక ఏడు నా బిడ్డ ఉద్యోగ తప్పకుండా ఏమో ఒక మధ్య చేతులు ఎప్పుడు కట్టిందో అడవిలో బిడ్డ మనం ఓడి కడతానా అని జంగమయ్యా లోపల కనపడతాను కనపడతాను గాదేమో దంగమయ్యా నమ్మంది మన పిల్లలు ఇంటికి ఇప్పటికి భార్య భర్తలు చూడు సంబరపడి ఉండదు అంతగా పడి ఉండదు వీళ్ళు వెళ్ళి పదవని ఎట్లా పోతూ ఉండదు గంటల బలమే
మాట్లాడతాను చూడు ఆయనే నా బావ సోకులకు నా బావ సైకిల్ కొన్నాడే సైకిల్ కావోయి మొర్ల వాడారే సైకిల్ కావోయి